ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆవరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు సొంతగా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది, స్థలం ఉంది, కానీ ఇల్లు కట్టలేకపోతున్నారు. అలాగే మీకు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కడుతున్నప్పుడు సడన్గా ఇంటి పని ఆగిపోయింది. డబ్బులు లెక్క కావచ్చు, లేదంటే పక్క వాళ్ళు ఇబ్బందుల వల్ల కావచ్చు. మూడవది, ఒక వర్క్షాప్ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ కట్టాలనుకుంటున్నారు, కానీ ఆ ప్రదేశంలో అంతకుముందు ఎవరో చెప్పారు, వాస్తు సిద్ధాంతి గారు చెప్పారు ఏమనంటే, ఈ ప్రాంతంలో అంతకుముందు చేతబడులు చెల్లంగులు లాంటివి జరిగాయి, తంత్ర ప్రయోగాలు జరిగాయి, కాబట్టి మీరు ఈ ప్రాంతం మీకు కలిసి రాదు అని చెప్పారు. ఆ స్థలం తీసుకున్నారు, కానీ మీరు కట్టలేరని భయం ఉంది. అలాంటి వాటికి లాల్ కితాబ్ నుండి తంత్రశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన ఒక తాంత్రిక పరిహారం చెప్తాను. ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేదు గురువు గారు, మాకు విశ్వాసం లేదంటే పొరపాటున చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి. ఏ శనివారం నాడని చేయవచ్చు. ముందుగా మీరు ఆ ప్లేస్లో మీరు ఇల్లు కట్టాలనుకుంటున్న, ప్లాంట్ కట్టాలనుకుంటున్న, వర్క్షాప్ కట్టాలనుకుంటున్న ప్లేస్ ఆల్రెడీ కట్టి సగం కట్టిన తర్వాత ఆగిపోయిన ప్లేస్ అయినా పర్వాలేదు. అక్కడ ఒక అడుగు పావు, అంటే ఇంత, ఇది అడుగు అనుకోండి, 1 ఫీట్, 1 ఫీట్ నుంచి ఇంకొక పావు ఇంత గొయ్యి తీయాలి. సన్నగా పొడుగ్గా గొయ్యి వేయండి, పొలుగుతో గొయ్యి తీయండి. దాని నిండా శనివారం నాడు ఆవాల నూనె అంటాం కదా, ఆవ నూనె దాంట్లో పోయండి. తర్వాత 4 శనివారాల తర్వాత, దాదాపు అంటే 4 శనివారాలు కంప్లీట్ అవ్వాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ, మనకి పావు లీటర్లో సగం, అంటే ఒక 125 ml లేదా ఒక 125 గ్రాములు అనుకోండి, పచ్చి పాలు లేదా గేదె పాలైనా ఆవు పాలైనా, దాంతోపాటు బంతి పువ్వుల్ని ఆ రంధ్రంలో వేయండి. తర్వాత చేతులు మీరు జోడించి మేము మనసులో అనుకోవాలి, అక్కడ ఈ ఇంటి నిర్మాణం కానీ, భవన నిర్మాణం కానీ, ఫ్యాక్టరీ నిర్మాణం కానీ సమస్యల నుండి విముక్తి పొందాలని, ఏ కారణం చేతనైనా సరే ఆలస్యం కాకూడదని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఎవరైతే చేస్తున్నారో వారు. ఇది చాలా సులభమైన తాంత్రిక పరిహారం. ఎటువంటి లాభం కలుగుతుంది? భూమి నుండి ప్రతికూల శక్తులు కానీ, హానికరమైన శక్తులు కానీ ఈ పరిహారం తొలగిస్తుంది. అలాగే భూమిలోకి ప్రవేశించి మనం చేస్తున్నప్పుడు అడ్డుకునే కొన్ని శక్తులు ఉంటాయి. దాన్ని సోకడాన్ని అంటారు. మామూలుగా చాలామంది సోకడం అంటే మసూచి సోకిందంటాం, అంటే అది మనం మొదలు పెట్టంగానే వచ్చి పట్టుకుంటుంది. అలా ప్రయత్నం చేస్తున్న అటువంటి శక్తులు కూడా, అటువంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా ఈ పరిహారం తిప్పికొడుతుంది. ఇంకా మీకు ఇంక గొప్ప విషయం చెప్తాను. ఈ పరిహారం బ్లాక్ మ్యాజిక్, అంటే చేతబడి, చెల్లంగి, తంత్రాలు, అంటే ఆ స్థలంలోకి రాకుండా కూడా చేసిన ఏదైనా ఉన్న శాపాలు, అంతకుముందు కొంతమంది ఏంటంటే ఆ ప్రదేశంలో ఉంటారు, అక్కడ ఉన్నప్పుడు వారు విపరీతంగా చుట్టూ వాళ్ళని శపిస్తూ ఉంటారు. అలాంటి శాపాల నుండి కూడా ఈ పరిహారం రక్షణ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ అనుమానం ఉంటుంది, ఏంటి సార్ ఇంత పెద్ద పెద్ద చెప్తున్నారు, ఇంత తేలిగ్గా పనైపోతుందా? ఇవి లాల్ కితాబ్ నుండి చెప్పే తాంత్రిక పరిహారాలు. ఇందులో లాల్ కితాబ్లో వాస్తు సంబంధించి, జ్యోతిష్యానికి సంబంధించి ఇలాంటి రెమెడీస్ చాలా ఉంటాయి. మీకు నిజంగా ఇది సులభమైంది కాబట్టి, సులభంగా చేయగలుగుతారు కాబట్టి, ఇది ఆడవారిని మగవారిని ఎవరైనా చేయవచ్చు. ఇది ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నం చేసి ఫలితాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు, డబ్బు నష్టపోతూ ఉంటారు. దానికి ఒక తేలికైన
అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పరిహారం. అలాగే మీకు జాతక సమస్యలు ఉన్నాయి, మీకు ఇతర సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తంత్రము, మంత్రము, యంత్రము ఇలాంటి వాటి గురించి భయాలు ఉన్న, ఇబ్బందులు పడుతూ ఉన్న, పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.